హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ నాగు కుమార్. వెల్కమ్ టు నాగు కుమార్ బ్లాగ్స్. ఈరోజు మనమైతే సాలూరు అయితే వచ్చాం అనమాట. మీరు నా లాస్ట్ వీడియో చూసుకుంటే మనం ప్రయాగ్రాజ్ కుంభమేళాకి అయితే వెళ్ళాం కదండి. దాని తర్వాత వీడియో అయితే ఇదే అనమాట. ప్రజెంట్ మీరు తమ్మునేలో చూస్తున్నట్టుగా సాలూరు అయితే వచ్చాం. ఇంకా ఈరోజు మనం శ్యామలాంబ తల్లి పండగనైతే చూడడానికి అయితే వచ్చాం అనమాట. సాలూరులోని ఇది 12 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. ఇంకా మనం మిగతా విషయాలన్నీ వీడియోలోకి వెళ్ళి మాట్లాడుకుందాం. మనం మీరు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. కొత్తవలస నుంచి సాలూరు రావడానికి మాకైతే 11 అయితే అయింది టైము. మీరు చూసారు కదండి, ఐ లవ్ సాలూరు అనేసి ఉంది. ఇక్కడ నుంచి మనం స్ట్రైట్గా ఇంకా సాలూరు విలేజ్లోకి అయితే వెళ్ళిపోవడమే. 2010లో నేనైతే ఈ పండగకు వచ్చాను. మళ్ళీ ఇప్పుడు 2025. 2010లో అయితే కరెంట్ అసలు లేదు, చాలా దారుణంగా ఉండేది. సో ఇక్కడికి వచ్చే వాళ్ళు ఈ కరెంట్ తీసేస్తారేమో అనేసి భయంతోనే వస్తారు. సో ఈ పండగకి ఏం చేస్తాడో ఏంటో మనం చూద్దాం. ఇంకా వీడియోని మీరు ఎండ్ వరకు అయితే చూడండి, స్కిప్ చేయకుండా, ఓకేనా. ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, ఈ హౌస్ ఇదే మా పిన్ని వాళ్ళ హౌస్ అండి. మా పిన్ని వాళ్ళు నాకు ఈ పండగకి అయితే ఇన్వైట్ చేశారన్నమాట. నేను వాళ్ళ ద్వారా ఈ పండగకి రావడం జరిగింది. గాంధీనగర్లోని మా పిన్ని వాళ్ళ హౌస్ ముందు రోడ్ అండి. చూడండి జనాలు ఎలా కనిపిస్తున్నారో. మేము నైట్ 11కి వచ్చాం కదండి. అప్పటి నుంచి జనాలు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం వచ్చిన బంధువులు, అలాగే దర్శనం అయ్యి రిటర్న్ అయిపోయిన వాళ్ళు రోడ్డు మీద కనిపిస్తూనే ఉన్నారు. నేనైతే ఈ చిన్న టైం ల్యాప్స్ అయితే పెట్టాను అనమాట మీకోసం. చూడండి ఒకసారి ఎలా వస్తున్నారో. ఇంకా డైరెక్ట్గా మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. నేనైతే ప్రజెంట్ నాయుడు వీధిలోకి అయితే వచ్చాను. ప్రతి పండగకైతే ఈ నాయుడు వీధి వాళ్ళే ఈ సిరిమాన్ అనేది తయారు చేస్తారనమాట. మీరు చూస్తున్నారు కదా. ఈ సినిమాను స్టార్ట్ అయినప్పటికీ నేనైతే మరి వీడియో మీకు చూపించగలనో లేదో తెలియదు. జనాభా అయితే మామూలుగా ఉండరట, చాలా ఎక్కువగా ఉంటారు. సో ఆ టైంలో నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను చూపించడానికి. ఇదనమాట నాయుడు వీధిలో ఉన్న సిరిమాను. ప్రజెంట్ అయితే మేము సిరిమాన్ దగ్గర ఉన్నాం. ఇంకా ఇక్కడ నుంచి మనకి టెంపుల్ దగ్గరగా ఒక 2 కిలోమీటర్స్ అంత డిస్టెన్స్లోనే ఉంటుంది. అది విషయం. ఒకసారి వీడియోని అయితే మీరు చూడండి. ఇప్పుడే మేము లోనకైతే వచ్చాం. చూసారు కదండి మన ముందున ఇది సిరిమానోత్సవం అట. శ్యామలమ్మ తల్లి యొక్క సిరిమానోత్సవం. దీని మీద అయితే ఊరేగింపు అయితే జరుగుతుందన్నమాట. దీని ముందు చూసారు కదండి, ఇప్పుడే నేను కొబ్బరికాయ పళ్ళు అది దేవుడికైతే ఇచ్చుకున్నాను అనమాట. అలాగే మా అమ్మగారు ఒక చీర అయితే దేవుడికి చూపించమన్నారు, అది కూడా చూపించాను. అది చూసారు కదండి. ఎండ వర్షం పడింది, మళ్ళీ ఎండ అయితే వస్తుంది, చెమటలో చేస్తున్నాయి. సిరిమానోత్సవం ద్వారా కొబ్బరికాయ అది కొట్టుకొని మేమైతే ప్రసాదం తిన్నాం. ఇక్కడికి వచ్చాం. ప్రజెంట్ మేము ఉన్నది అయితే నాయుడు వీధి అనమాట. ఇది నాయుడు వీధిలో మనకి సిరిమానోత్సవం అయితే నిలబడుతున్నారు. అలాగే ఒక ఎద్దుల బండి మీద ఇంకా చిన్న సిరిమానోత్సవం ఏదో చేస్తున్నారు అనమాట. ఇంకా వెళ్దాం, ముందుకెళ్ళి చూద్దాం. మెయిన్గా మేము టెంపుల్ దగ్గరికి అయితే ఇంకా రీచ్ అవ్వలేదు. ఇక్కడ సగంలో మనకి ఈ సిరిమానోత్సవం కనిపిస్తే ఆగామన్నమాట. ఇంకా ముందుకెళ్దాం. నాయుడు వీధి నుంచి వస్తుంటే నాకు కిందన ఒక నినాదం కనబడిందండి. హిందూగా జీవిద్దాం, హిందువునని గర్విద్దాం. అలాగే మీదని చూస్తే ఛత్రపతి శివాజీ యొక్క విగ్రహం. ఇతని కొడుకు సంభాజీ మహారాజ్ది సినిమా అయితే రీసెంట్గా మనకి చావా అని వచ్చింది కదండి. చూడలేని వాళ్ళంతా చూడండి. ఇప్పటికీ మన హిందూ మతం భారతదేశంలో ఉంది అంటే దానికి కారణం ఛత్రపతి శివాజీ అండి. ఛత్రపతి శివాజీ విగ్రహం నుంచి మనకి లెఫ్ట్ తీసుకుంటే మనకి టెంపుల్కి వెళ్ళే మార్గం అయితే కనిపిస్తుంది అనమాట. ఇక్కడ నుంచి టెంపుల్కి మనం వాకబుల్ డిస్టెన్స్లో అయితే ఈజీగా వెళ్ళిపోవచ్చు, పెద్ద దూరమే ఉండదన్నమాట. మనం ఇప్పుడైతే శ్యామలాంబ తల్లి టెంపుల్ దగ్గరికి అయితే మనం ఇప్పుడు వచ్చామన్నమాట. చూసారు కదా నా ముందున్న జనాలు. ఈ జనాల్లో నా వాయిస్ రికార్డ్ అవుతుందో లేదో తెలీదు. ప్రజెంట్ దర్శనంకి అయితే లోన లైన్ ఉన్నట్టుంది, చూద్దాం ఒకసారి. అయితే జనాభా ఎక్కువ ఉన్నారని చెప్తున్నారు. ఈరోజు మా అదృష్టం అనగాలి, తక్కువ మందే ఉన్నారు. శ్యామలాంబ పండగలోని జనాభా అయితే మామూలుగా ఉండరు అన్నమాట. దర్శనం అయితే బాగానే అయిపోయింది. నేను వాళ్ళ పర్మిషన్తో అయితే వీడియో తీద్దాం అనుకున్నాను. వాళ్ళు నాకు పర్మిషన్ ఇచ్చారు. నేను దేవుడిని అయితే మీకు ఇప్పుడు చూపించడానికి ట్రై చేస్తున్నాను. వీళ్ళు మన సాలూరు పండగ గుజరాత్ నుంచి వచ్చారంట వీళ్ళందరూ.
దర్శనం అయితే అయిపోయింది. జస్ట్ బయటకి అయితే వచ్చాను. మామూలుగా అయితే ఇది మనకి ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి అయితే ఈ పండుగ అయితే చేసుకుంటారు అనమాట. కరోనా తర్వాత దీన్ని 10 సంవత్సరాలకి చెయ్యాలి. కరోనా వల్ల అయితే చేయలేకపోయారు. ప్రజెంట్ ఇప్పుడైతే ఈ పండుగ 15 సంవత్సరాలకి అయితే చేస్తున్నారు. నెక్స్ట్ నుంచి కూడా ఇంకా మరి 10 సంవత్సరాలు కంటిన్యూ చేస్తారు. కరోనా వల్ల అయితే మనకి 15 సంవత్సరాలు కంటిన్యూ అయితే చేశారు. నాకైతే దర్శనం బాగా అయిపోయింది. ఈ వ్లాగ్ అయితే నేను చాలా చిన్న వ్లాగ్ అయితే చేస్తున్నాను. ఇంకా ఈవినింగ్ ఏవో సంబరాలు అవి ఉన్నాయని చెప్తున్నారు. ఇంకా ప్రభా అది నేను మీకు చూపిస్తాను మెయిన్గా. సో ఇది నాకు రెండో పండుగ అనమాట. రెండోసారి అయితే నేను ఈ పండుగని చూస్తున్నాను. మామూలుగా నేను ఈ పండుగకి 2010లో వచ్చాను. 2010 తర్వాత మళ్ళీ ఇదే. అప్పటికి ఇప్పటికి ఇంప్రూవ్మెంట్ చాలా బాగా మెరుగుపడ్డాయి. కాకపోతే ఈ పండగకి పకడ్బందీగా అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. అలాగే మనకి సాలూరులోకి ఎంటర్ అయ్యే ముందు మనకి పార్కింగ్ ఏరియా కూడా చాలా పెద్దదిగా ఇచ్చారు. బస్సెస్ కానీ అలాగే కార్లు కానీ దేనికి కానీ. ఎందుకంటే అక్కడ ఎంట్రన్స్లోనే మనకి మొత్తం అంతా ఆపేస్తున్నారు. అప్పుడు 2010లో నేను వచ్చినప్పుడు ఎంత ఆర్భాటం లేదు. ప్రజెంట్ అయితే గట్టిగా ఏర్పాట్లన్నీ గట్టిగా చేశారు. అంతేకాకుండా మనకి అప్పుడులో అయితే పవర్ ఆపేసేవారు అన్నమాట. మరి ఇప్పుడు పరిస్థితి ఎలాగుందో నాకు తెలియదు, చూడాలి ఒకసారి. అందరూ 3 గంటలకైతే పవర్ కట్ చేస్తారని అయితే అంటున్నారు. సో ఇక్కడ లోకల్స్ అంటున్నారు పవర్ కట్ చేసేస్తారు, అది కూడా చెప్పండి అనేసి చెప్తున్నారు. నిన్నైతే మంచి ప్రోగ్రామ్స్ అవి అయ్యా అంటున్నారు. మేమైతే రావడం నిన్న నైట్ 11కి వచ్చాం అనమాట. సో ఈరోజైతే దేవుడి దర్శనం అయితే చేసుకున్నాం. ఇక్కడ ఈ పండగ అయితే 3 రోజులు అయితే జరుగుతుందని చెప్తున్నారు. మేము రావడం అయితే నిన్న వచ్చాం. ఈరోజు మంగళవారం. మొత్తం మనకి శ్యామాలమ్మ తల్లి పండగకి రావడానికి శ్రీకాకుళం నుంచి 124 బస్సులు అయితే వేశారంట. ఈ పండగ చూడడానికి చాలా దగ్గర నుంచి మనకి ఊర్ల నుంచి వస్తారన్నమాట. అలాగే వైజాగ్, శ్రీకాకుళం, విజయనగరం అలాగే చాలా ఊర్ల నుంచి వస్తారు. కొంతమంది ఇందాక నేను మీకు చూపించాను కదండి, మధ్యప్రదేశ్ ఎవరో గుజరాత్ నుంచి వచ్చారట. ఆ వీడియో కూడా మీకు పెట్టాను కదా లైన్లో ఉన్నప్పుడు. క్వార్టర్ మంది వేసాను. ఇప్పుడే అక్కడ దేవుడి దర్శనం చేసుకుని ప్రభా చూడడానికి అయితే వస్తున్నాం అనమాట. వర్షం చిన్నగా పడుతుంది, ఎండ కాస్తుంది, వర్షం పడుతుంది. మొహాలు చూడండి ఎలాగైందో. మందు వేసిన మందు మొహంలో ఉన్నానని మీరు వీడియో లైక్ చేయకుండా ఉండకండి, అర్థమైందా? ఇప్పుడు మీకు ప్రభా చూపిస్తాను. ప్రభా దగ్గర చూడడానికి వెళ్తున్నాం మనం. మళ్ళీ నైట్ ఎలాగుందో నైట్ కూడా చూపిస్తాను. నా వెనకాతను కెమెరామని చూడండి, కమ్మ కొట్టేస్తున్నాడు నాకు. సరదాగా చెప్పానండి. ప్రభా చూడడానికి అయితే వెళ్తున్నాం అనమాట. మనం శ్యామలాంబ టెంపుల్ నుంచి ఇక్కడికి 1 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ దూరం అయితే ఉందన్నమాట. నడుచుకొని అయితే వెళ్తున్నారు. ప్రభాని మీకు చూపిస్తాను. ప్రభా కనిపిస్తుంది పొడవుగా, దాన్ని ప్రభా అంటారు. ఒకసారి ఇందులో ఇది ప్రభా. నైట్ టైం చూస్తే మరి మామూలుగా ఉండదు, లైటింగ్ అది అదిరిపోద్ది అంటున్నారు. నైట్ మళ్ళీ మనం ఇక్కడికి వద్దాం ఈ ప్రభాని చూడడానికి. కింద హంస మీద ప్రభాని అయితే పెట్టారు అన్నమాట. ఇక్కడ రాముల వారి గుడి ఉంది. వర్షం కూడా గట్టి పడుతుంది. రాముల వారి గుడి ఇక్కడ కొద్దిగా మళ్ళీ రద్దీ ఎక్కువగా ఉంది. దగ్గర నుంచి చూద్దాం ప్రభాని. ఇది ప్రభ అన్నమాట. ఈ పండగలో ప్రత్యేకం అది. ఇదే ప్రభ. నైట్ మళ్ళీ బాగుంటుంది, నైట్ వద్దాం మనం. ఇది చూడడానికే మేము ఇక్కడికైతే వచ్చాం అనమాట. ఇప్పుడే మనం దాసర వీధికి అయితే వచ్చామన్నమాట. చూస్తున్నారు కదా, జనాలు అస్సలు ఉదయం నుంచి తగ్గడం లేదు. మేము రాత్రి 11 గంటలకి వచ్చినప్పుడు ఏ ఫ్లో అయితే ఉందో ఇప్పుడు కూడా అదే ఫ్లో ఉంది. ప్రోగ్రాలు చూడడానికి ఇంకా దర్శనాలు చేసుకొని వచ్చిన వాళ్ళు మొత్తం అందరూ అలాగా కనిపిస్తున్నారు అన్నమాట.
మెయిన్గా ఈ వీడియో నేను తీయగలుగుతున్నానంటే మా చిన్నాన్న, పిన్ని, తుపాకుల సామయ్య, సత్యవతి గారు వీళ్ళు నాకు ఇన్వైట్ చేయడం వల్ల ఈ వీడియో అయితే నేను తీయగలుగుతున్నాను. వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ప్రజెంట్ మనం మెంటాడ వీధిలో అయితే ఉన్నాం. ఈ వీధిలోని ప్రభ అయితే ఉందండి. ప్రభని చూపించడానికి నేనైతే ఈ వీధిలోకి రావడం అయితే జరిగింది. మార్నింగ్ చెప్పాను కదండి. దగ్గరగా ఈ ప్రభ అయితే 75 అడుగుల ఎత్తులో అయితే ఉందని చెప్తున్నారు అక్కడ ఉన్న స్థానికులు. అలాగే 2010లో ఈ ప్రభ అయితే ఊరేగింపు కూడా జరిగేది. మరి ఇప్పుడు ఎందుకు జరగలేదో నాకు తెలీదు. అలాగే ఈ వీడియోలో నేను ఏమైనా తప్పుగా చెప్పుంటే నన్నైతే క్షమించండి. ఇంకా మనం మరిన్ని వీడియోస్తో అయితే మళ్ళీ మనం కలుద్దాం. మీరు వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు.